హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. భారత వాయుసేన కోసం ఇది చాలా కీలకమైన వార్త. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తాజాగా పాకిస్తాన్ చేసిన అబద్ధ ఆరోపణలపై స్పందించారు. సింగ్ చెప్పారు, ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేన అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించింది. పాకిస్తానీ F-16, JF-17 తరగతి ఫైటర్ జెట్లలో 5ను ధ్వంసం చేశారు. అదేవిధంగా పాకిస్తానీ ఎయిర్ బేస్లో రాడర్లు, రన్వేలు, కమాండ్ సెంటర్స్, హ్యాంగర్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను నష్టం కలిగించారు. ఒక C-130 తరగతి విమానం మరియు ఒక హై వాల్యూ సర్వేలెన్స్ విమానాన్ని కూడా ముంచేసినట్టు తెలిపారు. పాకిస్తాన్ తరపున జరిగిన భారత జట్లను క్షమించాలని చేసే ఆరోపణలు సింగ్ ఖండించారు. ఆయన చెప్పినట్టే పాకిస్తాన్ ఇలాంటి క్లెయిమ్స్ చేసేది ప్రజల్ని మోసం చేయడానికి, తమ ముఖాన్ని రక్షించుకోవడానికి మాత్రమే. ఎటువంటి సబ్స్టెన్షియల్ ఆధారాలు లేవు. కానీ మన దేశం పాకిస్తానీ లక్ష్యాలపై ఏర్పడిన డ్యామేజ్ ఫోటోలు, సాక్ష్యాలను అందజేసింది. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన భయంకర టెర్రర్ అటాక్కు ప్రతిస్పందనగా చేపట్టబడింది. ఆ దుర్ఘటనలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత వాయుసేన అప్డేట్ ఇది. పాకిస్తాన్ అబద్ధాలను రద్దు చేస్తూ మన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఇంతవరకు ఆపరేషన్ సింధూర్ అప్డేట్. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.